వచ్చిన వాడు, ఆయనకు ప్రారంభం ఉంది, ముగింపు లేదు అని మనకు అర్థమైంది. మరి పరిశుద్ధాత్ముడు, ఇంకొక ఈయనెవరు పరిశుద్ధాత్ముడు? క్రైస్తవులకు బొత్తిగా అర్థము కానిది ఈయనే. క్రీస్తు గురించి అంతో ఇంతో అర్థమైంది గుడ్డిలో మెల్లలాగా, తండ్రి గురించి అంతో ఇంతో అర్థమైంది, కానీ బొత్తిగా అర్థము కానిది ఎవరి గురించి అని మనం ఆలోచిస్తే క్రైస్తవ సమాజాన్ని, ఈ పరిశుద్ధాత్మ దేవుడి గురించి అర్థము కాలేదు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్ముడి మీద ఈ పరిశుద్ధాత్ముడి పేరన జరుగుతున్న అకృత్యాలు, గందరగోళాలు కళతో మనం చూస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి పేరు చెప్పుకొని సంఘంలో జరగవలసిన అల్లరంతా జరిగించి, చేయవలసిన అల్లరి చేసి, గెంతవలసిన గెంతులు గెంతి, నోరు నొప్పించేటంతగా అరిచి గీపెట్టి అన్నీ చేసి ఇది పరిశుద్ధాత్ముడి వలన జరిగిన కార్యక్రమాలను చెప్పుకుంటూ పరిశుద్ధాత్ముడిని అప్రతిష్ట పాలు చేయటం అనేది మనం చూస్తున్నాం. అంటే బొత్తిగా అర్థం కానిది ఈ పరిశుద్ధాత్ముడి గురించి. ఎందుకంటే ఈయన పేరు చెప్పుకొని సంఘాల్లో జరుగుతున్న ఈ బేబీ డ్యాన్స్ అంతా మనం కలతో చూస్తున్నాం. దేవుని పిల్లలారా, ఎంతగా డ్యాన్స్ చేస్తున్నారో, ఎంతగా పూనకం వచ్చినట్లుగా గెంతుతున్నారో ప్రత్యక్షంగా మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. మరి ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? మరి ఈయన కూడా ఉన్నవాడా? మరి ఈయన ఏమైనా క్రీస్తులా కనగా వచ్చినవాడా? అసలు ఈయనకు పుట్టుక ఉందా లేదా? తండ్రి అయిన దేవుడులాగే ఈయన ఉన్నవాడా? క్రీస్తులాగే తండ్రి కనగా వచ్చినవాడా? ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకొని 66 పుస్తకాలను మనం పరిశీలించుదాం దేవుని పిల్లలారా. మరి పరిశుద్ధాత్ముడికి పుట్టుక ఉందా? ఈయన ఉన్నవాడా, కనగా వచ్చినవాడా? చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను మనలోనికి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అన్నాడు. చూడండి సాధారణంగా ఈ వచనం చదవగానే అనేకులు ఏమనుకున్నారు అంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఇది యేసు క్రీస్తు ప్రభుల వారికి సంబంధించిన వాక్యమేనండి అనుకుంటారు. ఎందుకంటే తన కుమారుని ఆత్మను మనలోకి ప్రవేశపెట్టు, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుడు అనే పదం వాడాడు కనుక, కుమారుడు అనగా యేసు క్రీస్తు వారే కనుక ఇది యేసు క్రీస్తుని గురించి పలకబడినటువంటి వాక్యమే అంటారు. కానీ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యక్రమములోకి వెళ్ళి ఆలోచించి దీన్ని విభజించగలిగితే ఇది యేసుక్రీస్తు గురించి కాదు అన్నది ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఆ ముందు వచనాన్ని కూడా, 5వ వచనాన్ని కూడా మనం చదువుకొని మనం వచ్చినట్లయితే, ఎందుకంటే 5వ వచనంలో తన కుమారుని గురించి ఒక కుమారుని గురించి చెప్పాడు, 6వ వచనంలో ఒక కుమారుని గురించి చెప్పాడు. 4, 5 వచనాలు కూడా చదివితే ఆయన స్త్రీ యందు పుట్టి అంటాడు. చూడండి 5వ వచనం కూడా చదవండి, 4, 5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఒకరి చదవండి, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడిన వాడై విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను అన్నాడు. చూసారా? అంటే ఇది యేసు క్రీస్తు గురించి చెబుతున్నాడు అండి. 6వ వచనంలో చెప్పబడిన మాట యేసు క్రీస్తు గురించి కాదండి. ఎందుకంటే ఇక్కడే జాగ్రత్తగా మనం వాక్యాన్ని విభజించుకోవాలి ఆలోచించి. ఇది యేసు క్రీస్తు గురించి కాదు, పరిశుద్ధాత్ముడి గురించి అని మనం ఎలా చెప్పగలం అని మనం ఆలోచిస్తేనండి, తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎక్కడికి పంపాడు? యేసు క్రీస్తు ప్రభుల వారిని మొదటి రాకడలో తండ్రి అయిన దేవుడు ఎక్కడికి పంపాడండి? లోకములోనికి పంపాడు. జాగ్రత్తగా వినాలి మీరు. ఈ విభజన అర్థము కాకపోతే గలతీయులు రాసిన పత్రిక 4:6లో ఉన్నది యేసుక్రీస్తు కాదని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మీకు అర్థం కాదు. మరి ఇక్కడ హృదయంలోనికి పంపిన కుమారుడు గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఎక్కడికి పంపాడు అంటే లోకములోనికి పంపినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త వాక్యాధారాన్ని చూసుకుందాం, వాక్య భాగాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదవగలిగితే,
అక్కడ యేసుక్రీస్తు గురించి చెబుతూ ఏం చెప్పాడో చూడండి. యోహాను సువార్త 1:9 ఏం చెప్పాడు అక్కడ? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను కానీ లోకమైనను తెలుసుకొనలేదు. అంటే యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? లోకంలోనికి వచ్చాడు. మరియ గర్భం గుండా పరలోకం నుంచి లోకంలోకి మరియ గర్భం గుండా లోకంలోకి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. ఈ లోకంలోకి యేసుక్రీస్తు వారు వచ్చారండి. ఇలా అనేక మాటలు బైబిల్లో యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడన్న సంగతి మనకు కనబడుతుంది. ఆయన వచ్చినప్పుడు ఆ మొదట అక్కడ హృదయాలలోకి వచ్చాడా, లోకంలోకి వచ్చాడా? లోకములోకి వచ్చినట్లుగా దేవుడు యేసుక్రీస్తును స్త్రీ యందు పుట్టించి కన్యక యందు పుట్టించి కన్యక ద్వారా లోకములోనికి భూమి మీదకి పంపినట్లుగా మనకు లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. మరి 4వ అధ్యాయం 6వ వచనం గలతీయులకు రాసిన పత్రిక 4:6లో పంపినటువంటి తన కుమారుని ఆత్మ అని చెప్తున్నాడు చూసారా? ఈయనను లోకంలోనికి పంపబడిన కుమారుడైన ఆత్మ, హృదయాలలోనికి పంపబడిన కుమారుడైన ఆత్మ. ఇది 4వ అధ్యాయం 6వ వచనం నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయంలోనికి పంపారన్నాడు కదా. ఇది యేసుక్రీస్తు గురించా, పరిశుద్ధాత్మ గురించా? 4-5 వచనాలలో ఉన్నది యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట. 6వ వచనంలో ఉన్నది యేసుక్రీస్తు గురించి కాదు, పరిశుద్ధాత్ముడి గురించి వ్రాయబడిన మాట అని ఎలా చెప్పగలం? హృదయములలోనికి తన కుమారుని ఆత్మను పంపెను అన్నాడు. దేవుని పిల్లలారా, ఇంతకు హృదయంలోనికి వచ్చింది ఏ ఆత్మపా? యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. 4:6లో ఉన్నటువంటి కుమారుడు హృదయంలోకి వచ్చాడు. ఇంతకు హృదయాలలోనికి పంపిన ఆత్మది ఎవరి ఆత్మ? యేసుక్రీస్తుదా, పరిశుద్ధాత్ముడిదా? పరిశుద్ధాత్ముడు. చూద్దామా లేఖనాలను? చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. పరిశుద్ధాత్ముని ఎక్కడికి పంపాడో చెప్తున్నాడు. క్రీస్తును లోకంలోకి పంపాడు. ఆయన కన్నా మొదటి కుమారుడు యేసుక్రీస్తును లోకంలోకి పంపాడు. మరి పరిశుద్ధాత్మని ఎక్కడికి పంపాడు? అది చెప్తున్నాడు చూడండి. మీ దేహము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగాలి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం. మీలో అంటే మీ హృదయంలో అని మనకు అర్థం అవ్వాలి. అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడండి? లోకంలో ఉంటాడా, మన హృదయాలలో ఉంటాడా? మనలోనా, లోకంలోనా? మనలో. లోకంలోన అందరిలోనా, తనను నమ్మిన వారిలోనా? లోకంలో ఉన్న అందరి హృదయాల్లో ఉంటాడా? క్రీస్తును స్వీకరించిన వారి హృదయాల్లోనే ఉంటాడా? క్రీస్తును స్వీకరించిన వారి హృదయాలలోనే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధాత్మని ఎక్కడికి పంపాడో తెలియజేసే మరి ఒక మాట ఇది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా, మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే హృదయాలలోనికి పంపింది ఆత్మ, పరిశుద్ధాత్మ అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు గలతీ 4:6 రండి. ఇక్కడ తన కుమారుడైన ఆత్మను పంపాడు అన్నాడు. ఈయనను లోకంలోనికి పంపాడన్నాడా, హృదయాలలోనికి పంపాడన్నాడా? హృదయాలలోనికి పంపినట్లుగా మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను మీలోనికి, మీ హృదయంలోనికి పంపేను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా. ఏమండి అంటే పైన ఉన్నటువంటి వాక్యాలను మనం చూసిన వాక్యాలను లోతుగా మనం ఆలోచించినట్లయితే, తండ్రి అయిన దేవుడికి పుట్టుక ఉంది, క్షమించండి, తండ్రి అయిన దేవుడికి పుట్టుక లేదు అని, కుమారుడని యేసుక్రీస్తుకు పుట్టుక ఉంది అని, ఆయన దేవుని కుమారుడు అని మనకు అర్థమైంది. దేవుని పిల్లలారా, ఇక పరిశుద్ధాత్ముడి దగ్గరికి వచ్చేసరికి పరిశుద్ధాత్ముడిని కూడా దేవుడు ఏమంటున్నాడు? తన కుమారుని ఆత్మను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడికి ఏమవుతాడని మనకు అర్థమవుతుంది. ఇక్కడ కుమారుడు అని మనకు అర్థమవుతుంది. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, దీనికి నేను మంచి వివరణ ఇస్తాను బైబిల్ నుంచి. యేసుక్రీస్తు కుమారుడే, పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడే. మరి పరిశుద్ధాత్ముడు ఎన్నో కుమారుడు మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు జ్యేష్ఠుడు, మొదటి కుమారుడు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరండి? దేవుడు కన్నటువంటి రెండవ కుమారుడు. ఆలోచించండి. అందుకే తన కుమారుని ఆత్మను అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మనేమో దేవుడు తనకు నా కుమారుని ఆత్మను మీలోకి పంపానన్నాడు. పరిశుద్ధాత్మనేమో దేవుని ఏమన్నా మొరపెడుతున్నాడు? నాయన తండ్రి. ఆయనను పరిశుద్ధాత్మలో నాయన తండ్రి అంటున్నాడు, తండ్రి అయిన దేవుణ్ణి. ఆయనేమో పరిశుద్ధాత్మని నా కుమారుడైనటువంటి ఆత్మ నువ్వు మీలోకి పంపాను అంటున్నాడు. ఎంత చక్కగా ఒకరికొకరు సంభాషించుకుంటున్నారో చూడండి దేవుని పిల్లలారా. అంటే
యేసు తండ్రి అయిన దేవుడికి ఇద్దరు కుమారులు మరి పరలోకంలో ఉంటున్నట్లుగా ఒక ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారుగా లోకంలోకి పంపిన వాడుగా మనకు కనబడుతున్నాడు. రెండవ ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయనను హృదయములలోనికి పంపినట్లుగా మనకు 66 పుస్తకాల నుంచి మనకు అర్థమవుతుందండి. ఏమండి, జాగ్రత్తగా మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇక్కడ మరొక ప్రశ్న, చిక్కు ప్రశ్న మీకు మనసులో తొలుస్తూ ఉంటుంది. ఏంటంటే, మరి నేనే పరిశుద్ధాత్మను కన్నానని దేవుడు బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా? వస్తుందా? ఎందుకంటే క్రీస్తును కన్నాను, నేడు నేను నిన్ను కనియున్నాను అని డైరెక్ట్గా చెప్పేశాడు. మరి పరిశుద్ధాత్ముని కూడా నేనే కన్నాను, పరిశుద్ధాత్ముడు కూడా నాకే పుట్టాడు అని తండ్రి అయిన దేవుడు బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు కూడా 4వ వచనం నుంచి మనం చదువుకున్నాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కడే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిసం ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇది మీరు జాగ్రత్తగా కోట్ చేసుకోవాలి. ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే అన్నాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమండి, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్నటువంటి వాటిని, అందులో ఉన్నటువంటి వారిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మరి 4, 6 వచనాలలో ఉన్న బాప్తిస్వానికి, విశ్వానికి, ఆత్మకి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి, మరి వీళ్ళందరికీ కూడా మూలకారకుడు ఒక్కడేనని, వీటన్నింటిని ప్రారంభించిన వాడు మూలకారకుడు ఒక్కడేనని, వీటి జనకుడు ఒక్కడేనని, ఆయన తండ్రి అయిన దేవుడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ మాటలు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే పరిశుద్ధాత్ముడికి యేసు క్రీస్తు కూడా తండ్రిని నేనే అని ఇక్కడ చెబుతున్నాడంటారా లేదంటారా? ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే యేసుక్రీస్తును నేనే కన్నాను, ఆయనకు నేనే తండ్రిని, పరిశుద్ధాత్మునికి నేనే కన్నాను, ఆయనకు పుట్టుకుంది, ఆయన కూడా నేనే తండ్రిని అని చెబుతున్నాడు. చూడండి దేవుని పిల్లలు, ఎంత చక్కగా ఉందో. అందుకే పరిశుద్ధాత్ముడి గురించి కూడా మాట్లాడుతూ మీకు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా స్వీకృత పుత్రాత్మ అంటాడు. 8వ అధ్యాయం 15, 16 వచనాలు చూడండి త్వరగా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15, 16 వచనంలో మీరు చూస్తే, ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 16 వచనం, మనము దేవుని పిల్లలని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అన్నాడు. చూడండి, అంటే దత్తపుత్రాత్మ, పుట్టినట్లో స్వీకృత పుత్రాత్మ అంటాడు. దేవుని పిల్లలారా, మరి స్వీకృత పుత్రాత్మ, దత్తపుత్రాత్మ అని పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా పుత్రుడేనా? దేవుడికి పుత్రుడేనా? అవునని మనకు అర్థమవుతుంది. చూడండి, అవునని మనకు అర్థమవుతుంది. చూడండి దేవుని పిల్లలారా, మరొక మంచి మాట చూడండి. పరిశుద్ధాత్ముడు దేవుని తండ్రి అని పిలిచే మరో మాట రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి దయచేసి. అటువలే ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ మన పక్షముగా, ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని. ఏమని విజ్ఞాపన? అబ్బా తండ్రి అని అంటాడు. చూడండి కింది వచనాలకు రాగానే, ఆ కింది పై వచనం చదివితే అబ్బా తండ్రి అని మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు అన్నాడు. చూడండి, అబ్బా తండ్రి అని. అబ్బా అని ఎవరంటామండి? తండ్రి అని ఎవరంటామండి? మన కన్నవని అంటాం. అంటే పరిశుద్ధాత్మ అబ్బా తండ్రి అని ఎవరిని విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడిని అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని పిల్లలారా ఆలోచించండి. మరొక మంచి మాట నేను చెప్తాను, చిన్న సబిడింగ్ లాగా రాసుకోండి. పరిశుద్ధాత్ముడికి పుట్టుక ఉందా? ఇంతవరకు మనం చూసిన వీటిల్లో పరిశుద్ధాత్ముడు దేవుడికి కుమారుడు అని, ఆయనను తండ్రి అంటున్నాడు, తండ్రి పరిశుద్ధాత్ముని కుమారుడు అంటున్నాడు. ఇవన్నీ కూడా మనం చూసాం. మరి పరిశుద్ధాత్ముడు కుమారుడు అయినప్పుడు పరిశుద్ధాత్ముడికి పుట్టుక ఉందా అని మనం బైబిల్ని బట్టి ఆలోచిస్తే చాలామంది ఏమంటారంటే పరిశుద్ధాత్ముడికి పుట్టుక లేదు అంటారు.
బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు కదండి, డైరెక్ట్గా ఎక్కడ లేదు కదండి. యేసు క్రీస్తు దేవుడికి పుట్టాడు అనడానికి రెఫరెన్స్ ఉన్నాయి కానీ పరిశుద్ధాత్ముడు దేవుడికి పుట్టాడు అని అటువంటి రెఫరెన్స్ లేవు కదండి అంటారు దేవుని పిల్లలారా. మరి ఎందుకు యేసు క్రీస్తు గురించి స్ట్రైట్గా రాయించినట్లుగా పరిశుద్ధాత్ముడి గురించి పుట్టుక గురించి స్ట్రైట్గా లేవు అంటే, అలాగని దేవుడు రాయించుకుంటే ఏం లేదు, రాయించాడు. ఆయనకు శరీరం ఉంది కనుక అనేక చోట్ల మరి ఆయనను కన్నట్లుగా, యేసు క్రీస్తును కన్నట్లుగా రాయించాడు. పరిశుద్ధాత్ముడికి శరీరం ఉందా? లేదు కనుక ఆయన గురించి తక్కువగా ఆయన దేవుడికి పుట్టినట్లుగా వ్రాయించాడు. మరి ఇంతకు పరిశుద్ధాత్ముడికి పుట్టుక ఉందా అని మనం జాగ్రత్తగా బైబిల్ని బట్టి మనం ఆలోచిద్దాం దేవుని పిల్లలారా. మరి దీనిని విభజించుకొని మనం ఈ పార్ట్ను ముగించుకొని సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీక్ మనం ఆలోచిద్దాం. ఇందుకు పరిశుద్ధాత్ముడు పుట్టుక ఉందా ఇప్పుడు, ఎందుకంటే తండ్రికి పుట్టుక లేదని మనకు అర్థమైంది, యేసుక్రీస్తుకు పుట్టుక ఉందని ప్రథమమైన వాడిగా పుట్టాడని మనకు అర్థమైంది. మరి పరిశుద్ధాత్ముడి గురించి కూడా మనం ఆయనకు పుట్టుక ఉందో లేదో విడగొడితే ఇక ఈ పార్ట్లో మరి ఈ ముగ్గురు గురించినటువంటి ఈ కన్ఫ్యూజన్ అనేది మనకు విడిపోతుంది. ఇందుకు పరిశుద్ధాత్ముడు పుట్టుక ఉందా తెలియచేసే మంచి మాటని మరి మనసు పెట్టి పరిశీలించి క్రమంగా ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడికి పుట్టుక ఉందో లేదో దేవుడు ఏం చెబుతున్నాడో దాని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కడే మూలం. ఆల్రెడీ ఎపిసి 4:6లో చెప్పేశాడు దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని. కానీ మన వాళ్ళు తా పట్టిన కుందేటికి 3 కాళ్ళని పట్టుకుని కోడిగుడ్డుకి ఈకలు వీకే కొందరు, చాలామంది కొన బోధకులు చాలామంది ఉన్నారు పాపం, బైబిల్ అర్థం కాని వాళ్ళు. వారి గురించి ఈ విభజన మీకు చేస్తున్నాను, వారి గురించి ఈ రెఫరెన్స్లను ఇస్తున్నాను. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలం అన్నాడు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 2:11 జాగ్రత్తగా మనం ఆలోచిస్తే 2 రకాలైనటువంటి వారి గురించి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 1 ఎవరు? పరిశుద్ధపరచు వారికి. నెంబర్ 2 పరిశుద్ధపరచబడు వారికి ఒక్కటే మూలము అన్నాడు. ఇక్కడ 2 రకాలైన వ్యక్తులు. 1 పరిశుద్ధపరచువారు, మొదటి వర్గం పరిశుద్ధపరచువారు. 2 పరిశుద్ధపరచబడువారు అన్నాడు. ఇద్దరికి తండ్రి మూలం ఒక్కడే అన్నాడు, ఒక్కటే అన్నాడు. దేవుని పిల్లలారా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. మరి పరిశుద్ధపరచేవారెవరు, పరిశుద్ధపరచబడేవారెవరు? మొదటి వర్గంలో ఉన్న మరి సబేడింగ్లా రాసుకోండి. పరిశుద్ధ పరచువారు అంటే ఎవరు? దీనినే విభజన అంటాడు, లేఖనాల పరిశోధన అంటాడు. మరి విభజిద్దామండి. ఈ వచనాన్ని జాగ్రత్తగా విభజిస్తే దేవుడు మనకు 2:15లో 9వ పత్రికలో చెప్పిన విధముగా ఈ వాక్యాన్ని మనం ముడి పదార్థాన్ని జాగ్రత్తగా విభజిస్తే పరిశుద్ధపరచువారెవరు, పరిశుద్ధపరచబడేవారెవరు? మొదటిది పరిశుద్ధపరచువారు. ఎవరి పరిశుద్ధపరచువారు? బైబిల్లో వెలుగులో చూద్దాం, బైబిల్ని పరిశీలిద్దాం, లేఖనాలను బైబిల్ సమాధానంగా మనం ఆలోచిద్దాం. ఇందుకు పరిశుద్ధపరచువారు అంటే ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. ప్రజలను పరిశుద్ధపరచుటకై అంటే పరిశుద్ధపరచువారు ఎవరు అంటే పరిశుద్ధపరచువారిలో మరి యేసుక్రీస్తు వారు ఒకరు ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలను తన స్వరక్తము చేత పరిశుద్ధపరుస్తున్నాడు అని మనకి ఇక్కడ అర్థమైంది. అంటే ఈ పరిశుద్ధపరచువారనే మొదటి వర్గంలో ఎవరు మనకు కనబడుతున్నారు? ఇక్కడ పరిశుద్ధపరిచేవారిలో యేసుక్రీస్తు ప్రభువుల వారు కనబడుతున్నారు. దీన్ని బలపరిచే మరొక మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విమోచించి
పవిత్రులుగా చేయును. పరిశుద్ధపరిచేవాడు. పవిత్రత, పరిశుద్ధత. ఎవరు పరిశుద్ధపరుస్తున్నారు అంటే యేసు క్రీస్తు వారు తన స్వరక్తము చేత పరిశుద్ధపరచబడినట్లుగా పరిశుద్ధపరుస్తున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే దేవుని పిల్లలారా, ఈ మాటలే కాదు, యేసు క్రీస్తు వారు సంఘాన్ని, తన ప్రజలను తన స్వరక్తం చేత పరిశుద్ధపరుస్తున్నాడు అన్నవి ఈ 2 రెఫరెన్స్లు కాదు, లెక్కకు మించి ఎన్నో రెఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయి. ఆధారం కోసం ఈ రెఫరెన్స్లు చూపించాను. అంటే పరిశుద్ధపరచువారు అనే ఈ మొదటి వర్గంలో యేసు క్రీస్తు వారు ఉన్నట్లుగా పరిశుద్ధపరుస్తున్నట్లుగా మనకు అర్థమైంది. మరి ఇంతకు అది ఒకరికి సంబంధించిందేనా, ఒకరికంటే ఎక్కువ వారికి సంబంధించిందా? పరిశుద్ధపరచువాడు అన్నాడా, పరిశుద్ధపరచువారు అన్నాడా? ఏకవచనం, బహువచనమా? బహువచనం. అంటే యేసు క్రీస్తు కాకుండా మరొకరెవరో పరిశుద్ధపరిచేవారు ఇంకా ఎవరో ఉన్నారు. ఇంతకు యేసుక్రీస్తు పరిశుద్ధపరుస్తున్నారు, పరిశుద్ధపరిచేవారు యేసుక్రీస్తు ఉన్నారు, మనకు అర్థమైంది. యేసుక్రీస్తు కాకుండా ఇంకా పరిశుద్ధపరిచేవారు ఎవరబ్బా? ఇది కూడా మనం ఆలోచిద్దామా? చూడండి, దీనికి కూడా రెఫరెన్స్లు చూద్దాం. మరి దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. పౌలు గారు దెస్సలోనికి సంఘానికి రాసిన 2వ పత్రిక, ఎందుకంటే ఈ రెఫరెన్స్లను చాలా ఇంపార్టెంట్ ఆధారాలు. 2వ పత్రిక, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13 చదవండి నాన్న. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు అన్నాడు. ఏమండి, కాబట్టి సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అంటున్నాడంటే పరిశుద్ధపరిచే వారిలో ఆ మొదటి లైన్లో, మొదటి వర్గములో పరిశుద్ధపరుస్తున్నది ప్రజలను యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారితో పాటు పరిశుద్ధపరిచేవారు మరొకరు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నట్లుగా, పరిశుద్ధాత్ముడు ఉంటున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:11లో పరిశుద్ధపరచువారు అంటే ఆ మాటలో ఆ వర్గంలో ఉన్నవారు ఎవరెవరు ఉన్నారండి? ఒకటి యేసుక్రీస్తు, రెండవది ఎవరు? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తున్నారు మనకు అర్థమైంది. ఇక 2వ మాటలోనికి వెళ్ళిపోతే పరిశుద్ధపరచబడేవారు ఎవరు? పరిశుద్ధపరిచేవారంటే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. రైట్. ఇక పరిశుద్ధపరచబడేవారు ఎవరు? ఎందుకంటే ఈ ఇద్దరికి మూలం ఒక్కడే అన్నాడు. మరి ఇద్దరు ఎవరో చూద్దాం. పరిశుద్ధపరచబడేవారు అంటే ఎవరు? బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్లో సమాధానం బైబిల్లో చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధపరచబడేవారు ఎవరు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ప్రార్థన చేయవారందరికీ శుభమని చెప్పు వ్రాయునది. పరిశుద్ధపరచబడిన వారై అంటున్నాడు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి, బాప్తిసం పొందిన విశ్వాసులకు రాస్తున్నాడు. అంటే పరిశుద్ధపరచబడేవారు ఎవరు అంటే విశ్వాసులు, ప్రజలు అని మనకి ఇక్కడ అర్థమైంది. చూడండి దేవుని పిల్లలారా, దేవుని నమ్మిన ప్రజలు, దేవుడి పిల్లలు, విశ్వాసులు, క్రైస్తవులే పరిశుద్ధపరచబడిన వారుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా అదే మాట చెప్పాడు. చూడండి, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అంటే పరిశుద్ధపరచబడుతున్న వారు ఎవరు? ఇక్కడ దెస్సలోనికైలో ఉన్న క్రైస్తవులు. ఈ పత్రిక దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాశాడు కనుక ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అంటే పరిశుద్ధపరచబడు వారు సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంతేకాదండి బైబిల్ అనేక వచనాలను చూసినట్లయితే పరిశుద్ధపరచబడేవారు ఎవరంటే క్రీస్తును నమ్మిన క్రైస్తవులు, విశ్వాసులుగా, దేవుణ్ణి అంగీకరించిన ప్రజలుగా మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు హెబ్రీ పత్రిక 2:11ను మనం మరొకసారి ఆలోచిస్తే పరిశుద్ధపరచేవారు అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా, పరిశుద్ధపరచబడేవారు అంటే సంఘం, క్రైస్తవులు, విశ్వాసులుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మరలా వెనక్కి హెబ్రీ 2:11కు రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనానికి వస్తే ఈ చిక్కుముడి ఇక్కడ మనకు విడిపోతుంది. చూడండి,
పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలం అన్నాడు. ఇటు పరిశుద్ధపరిచేవారంటే ఎవరు? యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధపరచబడేవారంటే సంఘం, మనుషులు, మనమే దేవుడి పిల్లలం. మరి ఈ ఇరువురికి ఒక్కటే మూలం అన్నాడు. ఒక్కటే. ఈ ఇరువురు కూడా ఒకరి నుంచే వచ్చారు. ఈ ఇరువురు కలగటానికి మూలం ఒక్కడే అన్నాడు. ఇకపోతే ఒక్కటే అనే దగ్గర ఏదైనా సంఖ్య ఏమైనా ఉందా? చూడండి మీ బైబిల్లో ఎంతుంది? ఒకటి ఉంది. నేను చెప్పేది సంఖ్య అడుగుతున్నాను. ఒక్కటే అన్న దగ్గర ఏదైనా సంఖ్య ఉందా? ఒకటి ఉందా, రెండు ఉందా, మూడు ఉన్నాయా? ఒకటి ఉంది. ఆ ఒకటి అంటే కింద పుట్టినట్లోకి వచ్చినట్లయితే ఒక్కటే అనే దానికి పుట్టినట్లు ఏమి ఇచ్చాడు చూడండి, ఒక్కడే అన్నాడు. ఒక్కడంటే మూల భాషలో ఏమనుందంటే పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కడే మూలము. అంటే అటు పరిశుద్ధపరచే యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్ముడికి, ఇటు పరిశుద్ధపరచబడే భూమి మీద మనుషులకి, విశ్వాసులకి అందరికీ మూలం తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మూలం ఒక్కడే, తండ్రి ఒక్కడే అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, అంటే పరిశుద్ధాత్ముడికి పుట్టుక ఉందా లేదా? ఉంది అని మనకు అర్థమైంది. ఇంతకు ఎవరికి పుట్టాడు? తండ్రి అయిన దేవుడికి అని మనకు అర్థమైంది. ఆలోచించండి ఇప్పుడు. అంటే ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడేనని, ఆయనకు పుట్టుక లేదు అని మనకు అర్థమైంది. యేసు క్రీస్తు వారు కూడా ఒక్కడేనని, ఆయనకు పుట్టుక ఉంది అని, ఆయన ఉన్నవాడు కాడు అని మనకి ఇక్కడ అర్థమైంది. పరిశుద్ధాత్ముడి గురించి ఆలోచించేసరికి ఆయన కూడా దేవునికే పుట్టాడు, దేవుని కుమారుడు అని, ఆయనకు కూడా పుట్టుక ఉంది అని మనకు అర్థమైంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ ముగ్గురులో ఎవరికి పుట్టుక లేదు? తండ్రికి పుట్టుక లేదు, క్రీస్తుకు ఉంది, పరిశుద్ధాత్ముడికి ఉంది. పుట్టుక లేని ఉన్నవాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. పుట్టుక ఉన్నవారు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఆయన తండ్రి. వీరిద్దరు కూడా పిల్లలు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈజీగా లేఖనపు క్రమములో, లేఖనాల వెలుగులో వాక్యాన్ని విభజించినప్పుడు ఈజీగా ఏమండి సింపుల్గా మనకు తెగిపోతుంది. చూడండి దేవుని పిల్లలారా, పుట్టుక లేనివాడు తండ్రి అయితే, పుట్టుక ఉన్నవారు వీరు. తండ్రి అయిన దేవుడు ఆయన అయితే, ఆయనకు కుమారులుగా పుట్టినవారు వీరు. మొదటివాడు జ్యేష్ఠుడు యేసుక్రీస్తు వారైతే, ఇంకా పరిశుద్ధాత్ముడు దేవుడు ఎన్నో వాడై ఉండాలి? రెండో వాడై ఉండాలి. ఏంటి పరిశుద్ధాత్ముడు గురించి బాగా చెప్పాడు, కానీ దేవుడు అంటున్నారే, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడేనా అండి? ఆయన కూడా దైవత్వం ఉందా అండి అని మీరు అనొచ్చు. దేవుని పిల్లలారా, ఈ మాటలన్నిటికీ నెక్స్ట్ సెకండ్ పార్ట్లో నేను సమాధానాలు చెప్తాను. మరి తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, మరి పరిశుద్ధాత్ముడు ఎవరో? తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు, వీరికి ఉన్నటువంటి తేడా ఏంటో? పుట్టుక ఉన్నవాడు ఆయన ఒక్కడే, పుట్టుక లేనివాడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. పుట్టుక ఉన్నవారు క్రీస్తు, పరిశుద్ధాత్ముడు అని మనకు జాగ్రత్తగా క్లియర్గా వాక్యం నుంచి మనకు అర్థమైపోయింది. మరి నెక్స్ట్ పార్ట్లో ఇంతకు ఈ ముగ్గురు మరి ఒక్కడిగానే ఉన్నారా, ముగ్గురుగా ఉన్నారా? ముగ్గురు ఒక్కట, అసలు వేరువేరా? ఎందుకంటే ఒక్కడుకు, ముగ్గురు ఒక్కడేకి, ముగ్గురు ఒక్కటేకి చాలా డిఫరెన్స్ ఉంది. మరి లేఖనాల వెలుగులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, ముగ్గురుగా ఉన్నవారా? ఈ మాటలన్నిటినీ కూడా మరి నెక్స్ట్ పార్ట్లో మీకు నేను వివరిస్తాను. దయచేసి ఓపికతో మీరు ఎదురు చూడండి. చెబుతున్న మాటలన్నీ కూడా వింటున్న దేవుడి పిల్లలని మీరందరూ కూడా బైబిల్ చేతిలో పట్టుకొని అలా ఉన్నవో లేవో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇంతవరకు ఆలోచించినప్పుడు మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురుగా ఉన్నారన్నప్పుడు లేఖనాలు సరిగ్గా మనకి ఎవరు ఇచ్చిన వారు లేరు. ముగ్గురు ఒక్కడుగా త్రియేక దేవుడుగా ఉన్నవారని చెప్పిన వారు మనకు సంపూర్ణంగా రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. కొన్ని రెఫరెన్స్లు ఈ మాటను బట్టి, ఆ మాటను బట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయిన వారే తప్ప దీనిని సరిగ్గా తెగొట్టి లేఖనాల వెలుగులో విభజించి క్రమంలో రెఫరెన్స్ ఇచ్చిన వారు మనకు ఎవరికి లేరు. దేవుని పిల్లలారా, మరి మీ అదృష్టం, ఈరోజు దేవుడు మరి మా ద్వారా మీ ముందుకు ఇదిగో ఈ మహాజ్ఞానాన్ని తీసుకువచ్చాడు. మంచిది. మరి సెకండ్, తండ్రికి పుట్టుక లేదు, కుమారులు, పరిశుద్ధాత్ముడికి కుమారుడికి మాత్రం పుట్టుకలు ఉన్నాయని మీరు తెలుసుకున్నారు కదా. మరి రెండవ పార్ట్లో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా ముగ్గురుగా ఉన్నారా అన్న వాటి గురించి మరికొన్ని మాటల్ని మనం చూద్దాం. మరి యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం, సుమారు 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనకు తెలుసు. మరి
అలా వచ్చిన యేసు క్రీస్తు ప్రభువుల వారు ఎవరు పంపగా ఈ లోకానికి వచ్చాడో ఆయన మాటల్లోనే మనం చూడగలిగితే, లేదా ఆయన చెప్పిన మాటలను వాక్యంలో చదవగలిగితే ఎవరు పంపగా ఆయన వచ్చాడని చెప్తున్నాడో దయచేసి బైబిల్ని విప్పి మరి లేఖన భాగాలను మనం చూద్దాం. ఇందుకు ఎవరు పంపగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి మీ బైబిల్ విప్పి మీరు చదివినట్లయితే అక్కడ ఆయన ఏం చెబుతున్నాడో చదవండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారా మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని ఏనైనా నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి, నీవు నన్ను పంపితివని నమ్మిరి అంటున్నాడు. ఇవి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ పలికిన మాటలు. ఆయన ప్రార్థిస్తూ ఏమంటున్నాడంటే ఆయనను ఎవరు పంపారో చెప్తున్నాడు. నీవు నన్ను పంపగా నేను వచ్చాను అంటున్నాడు. అంటే పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడు పరలోకము నుంచి యేసుక్రీస్తు వారిని పంపినట్లుగా ఆయన పంపగా యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరొక మాట, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో కూడా మాట్లాడుతూ చివరి మాటలలో ఎవరు తనను పంపారో చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి చూడండి. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తును పంపినవాడు తండ్రి అని, తనను పంపిన తండ్రి అయిన దేవుని యొద్దకు పరలోకానికి వెళ్ళుచున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని కూడా దయచేసి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను. ఇక్కడేమంటున్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకం నుంచి దిగి వచ్చాను. అంటే యేసుక్రీస్తును పంపినవాడు తండ్రి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే యూదులతో మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో ఆయన ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 42 అండి. యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా ఎంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. అంటే దేవుని యొద్ద నుంచి నేను వచ్చాను, నన్ను దేవుడు పంపాడు, నా తండ్రి నన్ను పంపాడు అని మనకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు వారిని పరలోకం నుంచి భూమి మీదకి పంపింది ఎవరని తెలుస్తుంది. మరలా ఇక్కడ మనకు తండ్రి అయిన దేవుడు. యోహాను సువార్త మరి ఒక మాట 6వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 43. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని అంటున్నాడు అక్కడ. అంటే నన్ను పంపిన వాడు తండ్రి అని, నన్ను పంపింది తండ్రి పంపాడు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం. ఆ కింది మాటల్లో కూడా ఏం చెప్తున్నాడో చూడండి. జీవము గల తండ్రి నన్ను పంపాను, అంటే తన్ను పంపింది తండ్రి పంపాడు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 33వ వచనం. యేసు ఇక కొంతకాలము మీతో కూడా నుండును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు, అంటే నన్ను పంపింది తండ్రి అంటున్నాడు. చూడండి ఇక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి నాన్న. దయచేసి లేఖనాలను చూడాలి, చెబుతున్న మాటలు మీరు ఆలోచించాలి. 7వ అధ్యాయం 16. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే, నన్ను పంపిన వానిదే, తండ్రి నన్ను పంపాడు అంటున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం.
నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. అంటే నన్ను పంపింది దేవుడు పంపాడు అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో కూడా మీరు చూసినట్లయితే, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదును. ఆయన నన్ను పంపాడు అంటే నా తండ్రి పరలోకం నుంచి నన్ను పంపాడు అంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా మీరు దయచేసి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 28. నేను దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి, తప్పు చదువుతున్నా జాగ్రత్త చదవండి, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. తండ్రి యొద్ద నుంచి బయలుదేరి లోకానికి వచ్చాను, తండ్రి పంపగా నేను లోకానికి వచ్చాను అని ఇక్కడ చక్కగా యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎవరు పంపగా వచ్చారని చెబుతున్నాడంటే, పరలోకములో తండ్రి ఉంటూ పరలోకములో ఉంటున్న తండ్రి తన దగ్గర ఉంటున్న తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదికి పంపినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే తండ్రి వేరుగా ఉన్నాడు అని, కుమారుడైన యేసుక్రీస్తు వారు వేరుగా ఉన్నారు అని, ఇద్దరు ఒక్కడు కారు అని, తండ్రి తండ్రిగా కుమారుడు కుమారుడుగా, తండ్రి కుమారుడిని పంపగా కుమారుడు లోకానికి వచ్చాడని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి, మంచిది. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం. ఎందుకంటే తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు అని తెలియచేసే మంచి మాటల్ని మీరు జాగ్రత్తగా చూడండి దేవుని పిల్లలారా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనాన్ని దయచేసి చూడండి. ఎందుకంటే ఇక్కడేముందంటే, యేసుక్రీస్తును తండ్రి పంపగా నేను వచ్చానని చెప్పాడు కదా ఆయన. మరి యేసుక్రీస్తు వారిని తండ్రి మాత్రమే పంపాడా? ఏమండి గమనించాలి ఈ మాటని. యేసుక్రీస్తు వారిని తండ్రి మాత్రమే పంపాడా? తండ్రితో పాటు వేరెవరైనా పరలోకంలో ఉండి యేసుక్రీస్తును పంపాడా? తండ్రి ఒక్కడే పంపాడా? తండ్రితో పాటు వేరెవరైనా పంపారా అన్నది మనకు తెలియాలి అంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం చూడండి దేవుని పిల్లలారా. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు, ఈ మాట గమనించాలి, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపేను అని ఇక్కడ ఎవరు చెబుతున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను ఎవరెవరు పంపారో చెబుతున్నాడు. మొదట మనం చూసిన మాటలన్నింటిలో కూడా తండ్రి నన్ను పంపాడు అన్నాడు. ఇక్కడికి రాగానే తండ్రి మాత్రమే కాదు, తండ్రితో పాటు మరొక ఆయన కూడా ఉండి పరలోకంలో నుండి యేసుక్రీస్తును పంపించినట్లుగా ఇక్కడ చెబుతున్నాడు. ఇంతకు ఎవరైనా అంటే ఆత్మ అన్నాడు. యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటే, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుని భూమి మీదకి తండ్రితో పాటు ఎవరు పంపారట? పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు వారిని లోకానికి పంపినట్లుగా ఇక్కడ అర్థమవుతుంది. అంటే తండ్రి పరిశుద్ధాత్ముడు మరి వేరువేరుగా ఉంటూ యేసుక్రీస్తు అనే ఒక మూడవ వ్యక్తిని ఈ లోకానికి పంపినట్లుగా ఇక్కడ మనకు ఈజీగా అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, ఇకపోతే వీరు ముగ్గురుగా ఉన్నారని, త్రియేక దేవుడు ముగ్గురు ఒక్కడు కాదు అని మరలా చెప్తున్నాను. ముగ్గురుగారే ఉన్నారని, ముగ్గురు తండ్రి కుమార త్రియేక పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ముగ్గురు ఒక్కడు కాదు అని మనకు కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడే మనకు అర్థమైపోతుంది. ఇకపోతే ఇంకా మనకు వివరంగా తెలియజేసే మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి. అది కూడా మనం చూద్దాం. చూడండి దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న సందర్భాన్ని మనం చూసినట్లయితే ముగ్గురుగానే మనకు కనబడతారు. ఆల్రెడీ పరలోకంలో ముగ్గురుగా తండ్రియు మరి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తును మూడవ వ్యక్తిని లోకానికి పంపినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇకపోతే ఆ ముగ్గురు కూడా ముగ్గురుగానే ఉంటున్నట్లుగా యేసుక్రీస్తు వారిని లోకానికి పంపిన పరిశుద్ధాత్ముడు కానివ్వండి, యేసుక్రీస్తు వారిని లోకానికి పంపిన తండ్రి కానివ్వండి, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ సాక్ష్యాన్ని కూడా మనం బైబిల్లో చదువుదాం. యేసుక్రీస్తు వారు బాప్తిస్మపు ఘట్టానికి వెళ్ళిపోయినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా చదవాలి. మీరు జాగ్రత్త చదివితే కానీ ఈ సబ్జెక్టు మీకు విడిపోదు. అక్కడ ఏమంటాడు చూడండి. ప్రజలందరూ బాప్తిస్మం పొంద వచ్చినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము
తెరవబడి. 22వ వచనం కూడా చదవండి. పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ మాటలను జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇది యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్న సందర్భం. దేవుని పిల్లలారా, బాప్తీసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగా ఒడ్డుకు రాగానే జరిగిన సంఘటన గురించి చెప్తున్నాడు. అలా ఒడ్డుకు రాగానే మరి తండ్రియు పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు గురించి ఇచ్చిన సాక్ష్యం గురించి ఇక్కడ వ్రాయబడింది. మరి ఆయన ఒడ్డుకు రాగానే ఏమండి, పరిశుద్ధాత్ముడు ఎలా దిగొచ్చాడట? పావురాకారంలో దిగొచ్చాడా? పావురం దిగొచ్చిందా? ఇది కూడా మన వాళ్ళకి సరిగ్గా అర్థం కాక ఏమంటున్నారంటే పావురాకారములో దిగి వచ్చాడని బైబిల్లో ఉంటే, అంటే పరిశుద్ధాత్ముడు అక్కడికి వచ్చినప్పుడు ఆకారానికి చూడడానికి ఎలా కనబడ్డాడు? పావురం ఎలాగైతే ఉంటుందో ఆ ఆకారంలో కనబడ్డాడని బైబిల్ చెప్తుంది. మన వాళ్ళు ఏం చేశారంటే పావురాకారంలో దిగి వచ్చాడని కానీ పరిశుద్ధాత్ముడికి గుర్తుగా ఏమీ చేస్తున్నారు? మనలో ఏకంగా బొమ్మని పావురం గుర్తుని చెప్తున్నారండి. ఇక్కడ పావురం దిగి వచ్చిందా? పావుర ఆకారం దిగి వచ్చిందా? పరిశుద్ధాత్ముడు పావురాకారంలో దిగి వచ్చాడు తప్ప పరిశుద్ధాత్ముడు పావురంగా దిగిరలేదు. దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఇద్దరు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు పావురాకారంలో దిగి వచ్చి మరి యేసుక్రీస్తుకు ఆ పైన నిలబడుతున్నాడు. అలాగే ఈలోపు పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది, ఒక స్వరం వచ్చింది. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, లేదా నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని వచ్చింది. చూడండి దేవుని పిల్లలారా, ఇంతకు పైనుంచి పలికిన వాడెవరు? ఆకాశం అంటే ఆకాశం పైన ఆకాశం నుంచి పలికాడు. ఆకాశం పైనుంచి పలికింది తండ్రి అయితే, మరి మధ్యలో వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడైతే కింద ఒడ్డునున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ముగ్గురు ఒక్కడగా ఉన్నారు, ముగ్గురు వేరువేరుగా కనబడుతున్నారు. ఇక్కడ పరలోకంలో తండ్రి కనబడుతున్నాడు, మధ్యలో పావురాకారంలో పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు, కింద శరీరం ధరించి భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుల వారు కనబడుతున్నారు. ఏమండి, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్గా ఉందా? ఇది ఈజీగా అర్థమైపోతుంది. చూసారంటే తండ్రి తండ్రిగా, కుమారుడు కుమారుడుగా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడుగా ముగ్గురుగా ఉన్నారన్న సంగతి బైబిల్ పటాపంచలు చేస్తుంది. ఇకపోతే మరొక మాట, యేసుక్రీస్తును దేవుడు పరిశుద్ధాత్ముడు పంపగా ఈ లోకానికి వచ్చాడు కదండి. మరి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే వచ్చారా? పరిశుద్ధాత్ముడు కూడా వచ్చాడా? సమాధానం ఆలోచించండి. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువుల వారే వచ్చారా? పరిశుద్ధాత్ముడు కూడా వచ్చాడా? పరిశుద్ధాత్ముడు కూడా వచ్చాడండి, మనలోకి వచ్చాడు. మంచిది దేవుని పిల్లలారా. మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను పంపింది తండ్రి, పరిశుద్ధాత్మను పంపారు. మరి పరిశుద్ధాత్ముడు కూడా ఈ లోకంలోకి మనలోకి వచ్చేటప్పుడు ఆయనంతటా ఆయన వచ్చాడా? ఎవరైనా పంపారా? అంతే కదా, ఆయనంతటా ఆయన వచ్చాడా? పరిశుద్ధాత్మని మనలోకి పంపిన వారు ఎవరైనా ఉన్నారా? దీన్ని బైబిల్ నుంచి చూద్దాం. మరి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. పరిశుద్ధాత్ముని మన హృదయంలోనికి, పరలోకం నుంచి లోకంలోనికి ఎవరు పంపారో చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఏమంటున్నానా? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అన్నాడు. ఈ దేవుని వాక్యాలను మనం ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముణ్ణి ఎవరు పంపారు అంటే క్రీస్తు నామములో తండ్రి పరలోకము నుంచి పంపుతున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అంటే పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ మనలోనికి, ఈ భూమి మీద ఉంటున్న మనలోనికి ఎవరు పంపారండి? తండ్రి పంపాడు. ఎవరు పంపారు? క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి తప్ప ఏవో చెప్పకండి దయచేసి. ఎవరు పంపారండి పరిశుద్ధాత్మని? తండ్రి పంపాడు. రైట్. మరొక మాట చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. ఈ వచనం ఎందుకు చూడాలి అంటే తండ్రి మాత్రమే పరిశుద్ధాత్మను పంపాడా, తండ్రితో పాటు వేరెవరైనా కూడా కలిసి పంపారా అన్నది తెలియాలి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని దయచేసి చూడండి. తండ్రి కుమార త్రియేక దేవుడు అనే వాళ్ళకి మరి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త.
అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ అంటున్నాడు. అంటే తండ్రి యొద్ద నుంచి పరిశుద్ధాత్మని ఈ లోకంలో ఉన్న మనలోనికి తండ్రి పంపాడని అర్థమైంది. తండ్రితో పాటు మరలా ఎవరు పంపారని అర్థమవుతుంది. ఇక్కడ నేను పంపబోవు పరిశుద్ధాత్మ అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే పరలోకంలో ఉంటున్న పరిశుద్ధాత్ముని తండ్రితో పాటు ఎవరు కలిసి పంపారండి? యేసుక్రీస్తు కలిసి పంపినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమండి, అంటే యేసుక్రీస్తు మరి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడా? యేసుక్రీస్తు లోకంలో ఉంటుండగా పర్మనెంట్గా వచ్చాడా? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత చూసారా, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి నేను పంపుతాను అన్నాడు, వెళ్ళాడు. తండ్రితో పాటు ఈయన కూడా పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. క్రీస్తును తండ్రి పరిశుద్ధాత్మలు పంపితే పరిశుద్ధాత్మని ఎవరు కలిసి పంపారు? తండ్రి యేసుక్రీస్తు కలిసి పరిశుద్ధాత్మను పంపినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, మరొక మంచి మాటని బైబిల్ నుంచి మనం చూద్దాం. తండ్రి తండ్రి, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే, ముగ్గురుగా ఉన్నారన్నది తెలియజేసే మరొక మాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల, అంటే నేను వెళ్ళకపోతే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాడు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును, ఇదో నేనే ఆయనను మీ యొద్దకు పంపుతాను అన్నాడు. నేను వెళ్ళి తండ్రితో పాటు పరిశుద్ధాత్ముని లోకంలోనికి మీలోనికి నేను పంపుతాను నాయన అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే యేసుక్రీస్తు వారు తండ్రి కలిసి పరిశుద్ధాత్మని లోకానికి పంపినట్లుగా ఈజీగా మనకు బైబిల్లో అర్థమవుతుందండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ముగ్గురుగా వేరువేరుగా ముగ్గురుగా ఉన్నారు అన్న సంగతి ఈ లేఖనాలను ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, నేను వెళ్ళి పరిశుద్ధాత్మని పంపుతాను, నేను వెళ్ళని ఎడల ఆయన రాడు అంటున్నాడా యేసుక్రీస్తు? ఇక్కడ నేను వెళ్ళి నేనే పరిశుద్ధాత్మగా వేషం మార్చుకొని ఆకారము మార్చుకొని మీ యొద్దకు వచ్చానంటున్నాడా? నేను వెళ్ళి ఆకారం అంటే వేషం మార్చుకొని పరిశుద్ధాత్మగా మీ యొద్దకు వస్తానంటున్నాడా? నేను వెళ్ళి ఆయన పంపుతాను, నేను వెళ్ళకపోతే ఆయన రాడు అంటున్నాడండి. నేను వేరు ఆయన వేరు. నేను వెళ్ళి ఆయన్ను పంపుతాను తప్ప నేను వెళ్ళి పరిశుద్ధాత్మగా ఆకారాన్ని లేకపోతే వేషాన్ని మార్చుకొని వస్తానని యేసుక్రీస్తు వారు అనలేదండి. ఇకపోతే మరొక మాట చూడండి, దానికి సంబంధించిన మరొక మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఎందుకంటే చాలామంది ఏం చెప్తారంటే మన వాళ్ళు, యేసుక్రీస్తు వారే ఈ లోకం నుంచి మరి వెళ్ళిపోయిన తర్వాత ఆయనే వేషం మార్చి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడుగా మరలా మన మధ్యకు వచ్చాడు, మన మధ్య ఉన్నాడు అని బొంకుతున్నారు. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తే ఆకారం మార్చుకుని పరిశుద్ధాత్మగా వచ్చారంటున్నారు కదండి. ఇంతకు పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధాత్ముని పంపాడు, వేరొక ఆదరణకర్త, అంటే పరిశుద్ధాత్మని వేరొక ఆదరణకర్త అంటున్నాడా? నేనే పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వస్తానంటున్నాడో తెలియజేసే మాట 14-16 యోహాను సువార్త. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎంత క్లియర్గా స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు చూడండి. నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు అంటున్నాడు చూడండి. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై నేనే పరిశుద్ధాత్మగా మీ దగ్గరికి తిరిగి వస్తానంటున్నాడా? వేరొక ఆదరణకర్త మీ యొద్దకు వస్తానంటున్నాడండి. నేను తిరిగి వస్తానని లేదు, నేను వస్తాను తిరిగి ఎప్పుడు? రెండవ రాకడలో వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. మొదట రక్షించడానికి వచ్చాను, ఇక రెండవ రాకడలో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చేది నేను కాదు నాయన, నేను కాదు, వేరొక ఆదరణకర్త. అండర్లైన్ చేసుకున్నాడు దాన్ని జాగ్రత్తగా. తండ్రి కుమార త్రియేక దేవుడు, యేసుక్రీస్తు తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కడే అనే వాళ్ళకి నోర్లు మోయించటానికి ఈ మాటను చెప్పండి దేవుని పిల్లలారా. మరి వేరొక ఆదరణకర్త అన్నాడు, ఆయన మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంటాడు అన్నాడు. నేను 33.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాను భూమి మీదకి వచ్చిన, నేను 33.5 సంవత్సరాలు మాత్రమే మీతో ఉన్నాను.
కానీ నేను పరలోకానికి వెళ్ళి తండ్రి యొద్ద ఉన్న వేరొక ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపుతాను. ఆయన నాలాగా 33.5 సంవత్సరాలు ఉండడు, మీలో ఎల్లప్పుడూ ఉంటాడు అన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంటాడు అన్నాడు. యేసుక్రీస్తు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడా, లేకపోతే 33.5 సంవత్సరాలు ఉన్నారా లోకంలో? 33.5. మరి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ అన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంటాడా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాడా? ఉన్నాడు. సంఘంతో మనలో ఉంటున్నాడు, నివసిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఉంటాడా? ఉంటాడు. సంఘాన్ని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి మేఘమండలం మీదకి కొనిపోతాడు. ఆ తర్వాత మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో కూడా మనతోనే ఉంటాడా? మనలో ఉంటాడా? ఉంటాడు. మనలో ఇక్కడ ఉంటాడు, పరలోకంలో ఉంటాడు. అందుకే ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ శాశ్వతముగా మీ యొద్ద ఉండటానికి నేను పంపాను అన్నాడు. చూడండి దేవుడిని పిల్లలారా, ఏమండి, ముగ్గురుగా ఉన్నారు తప్ప ముగ్గురు ఒక్కడు కాదు అని, ముగ్గురు కూడా ఒక్కడుగా అవతారాలు మార్చలేదు అని బైబిల్ని బట్టి మనకు సులభంగా అర్థమవుతుంది. చూద్దాం, మరికొన్ని మాటల్ని మనం చూద్దాం. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మరి ముగ్గురు ఒక్కడే అని చెప్పేవారికి నోర్లు మూయించడానికి మరి ఇక్కడ ఈజీగా మనకు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలు ఒకడు కాడని వేరొక ఆదరణకర్తని మీరు విన్నారు కదా. మరికొన్ని మాటలు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు వేరు అని యేసుక్రీస్తే చెప్పినటువంటి మరికొన్ని మాటలను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. దయచేసి ఓపిక చూసుకొని చూడాలి, ఎందుకంటే ఈ క్రిటికల్ అంశం తెగాలి అంటే మీరు ఓపికగా వినాలి. దేవుని పిల్లలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 26 చదవండి. తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, నేను పంపుతాను ఆదరణకర్తని. ఎక్కడి నుంచి? తండ్రి యొద్ద నుంచి పంపుతాను. తండ్రిని మీ యొద్దకు పంపను, నేను వెళ్ళి ఆదరణకర్తగా వేషం మార్చుకొని రాను. తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన, నేను కాదు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అన్నాడు. చూడండి, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం. ఏమండి, నేను మాట్లాడుతూ ఆయన నా చెప్పులు తీసుకెళ్ళిపోయాడు అన్నాను అనుకోండి, నేను ఆయన ఒకటా? నేను ఆయన వేరువేరా? నా గురించి ఆయన చెడ్డగా చెప్తున్నాడు, లేకపోతే నా గురించి ఆయన మంచిగా చెప్తున్నాడు అని అనుకోండి, నేను ఆయన ఒకటా వేరువేరా? ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అంటున్నాడంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు ఇద్దరు ఒక్కడే అనా వేరువేరనా? యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. మరొక మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం 15వ వచనం. చదువుతున్న వాళ్ళు జాగ్రత్తగా అదైపోగానే చదవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక, పరిశుద్ధాత్ముడు ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకున్నట్టు, నేను ఆయన ఒకటి కాదు, నేను ఆయన ఒకటి కాదు, ఒక్కడు కాదు. నేను ఆయన ఒక్కడు కాదు, నేను వేరు, ఆయన వేరు. ఏమండి, ఒక వ్యక్తిని ఆయన మరి నా గిన్నెలో ఉన్నటువంటి పకోడీలు తీసుకెళ్ళిపోయాడండి అని అనుకోండి, ఆయన నేను ఒకటనా, ఆయన నేను వేరువేరనా? ఆయన నా గిన్నె నా ప్లేట్లో నా వాటిలోనూ తీసుకున్నాడు పకోడీలు అని అనుకోండి, ఆయన నేను ఒకటే వేరువేరా? ఆయన నేను ఒక్కడు కాదు, ఆయన వేరు, నేను వేరు. ఆయన నా వాటిలోనికి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరుస్తాడు. ఆలోచించండి, తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి. ఇక్కడ కూడా ముగ్గురుగా కనపడుతుంది చూడండి. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి అంటే యేసుక్రీస్తుకు ఏవైనా ఉన్నాయి, ఏవైనా వచ్చాయి అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? తండ్రి నుంచి వచ్చాయి, తండ్రి వద్ద నుంచి వచ్చాయి అంటాడు. అంటే తండ్రి ఉన్నాడు, తండ్రికి కలిగినవన్నీ నావి. తండ్రి ఉన్నాడు, నావి అంటున్న యేసుక్రీస్తు ఉన్నాడు. తర్వాత అందుచేత ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక అన్నాడు. చూడండి దేవుడిని పిల్లలారా, అంటే తండ్రి ఉన్నాడు, తండ్రి వనివి యేసుక్రీస్తు వారివి,
పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి ఎవరి వాటిలో తీసుకుంటాడంటే, ఇదిగో తండ్రి ఉన్నవని నావి, ఆయన పరిశుద్ధాత్ముడు నా వాటిలోనే తీసుకున్నాడు. తండ్రి తండ్రిగా ఉన్నాడు, నేను నేనుగా ఉన్నాను, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు, మేము ముగ్గురుగా ఉన్నామని ఎంత బల్లగుద్ది యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్న లోకానికి అర్థమైందా? ఆలోచించిన దేవుని పిల్లలు, అంటే యేసుక్రీస్తు వారుగా పరిశుద్ధాత్ముడుగా ముగ్గురు ఒక్కడు కాదు, వీళ్ళిద్దరు కూడా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుగా పరిశుద్ధాత్ముడుగా వేరుగా ఉన్నారు అని మనకు అర్థమైంది. ఇకపోతే మరి తండ్రి గురించి యేసుక్రీస్తు ప్రభువుల గురించి కూడా వారిరువురు కూడా వేరువేరు, వారిరువురు కూడా ఇరువురుగానే ఉన్నారు అని తెలియచేసే మరికొన్ని మాటలు. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఇద్దరు ఒక్కడు కాదని వేరుగా ఉన్నారని అర్థమైంది. ఇక తండ్రి యేసుక్రీస్తు గురించి వారిద్దరూ ఒక్కడే కాదని వేరుగా ఉన్నారని తెలియచేసే మరికొన్ని మాటలు కూడా బైబిల్ నుంచి చూద్దాం. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు కలడు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు కలడు. ఎవరా వేడొకరండి? ఎవరైనా? యోహాను సువార్త నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు కలడు అన్నాడు కదా. ఇంతకు యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చే ఆ వేరొకడు ఎవరు తెలియాలి అంటే మళ్ళీ బైబిల్ని చూడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 8:18 యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చిన వేరొకడు ఎవరబ్బా? చదవాలి మరి. నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు అన్నాడు. చూడండి, ఎవరా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చే వేరొకడు? తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వేరుగా తండ్రి వేరుగా ఉన్నాడు అని, ఇద్దరు ఒక్కడు కాదు అని అర్థమవుతుంది. ఇంకా తండ్రి యేసుక్రీస్తు వేరుగా ఉన్నారని తెలియజేసి మరొక మాట. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి దేవుని పిల్లలు, ఎన్ని మాటలు, ఒకటే రెండా? కీర్తనలు 2వ అధ్యాయం 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అన్నాడు. చూడండి, ఇక్కడ భూరాజులు యెహోవాకును. ఈ మాటను బాగా మనం విభజించుకుందామండి. ఈ మాటను జాగ్రత్తగా మనసు పెట్టి మనం ఆలోచిస్తాం. ఎందుకంటే తండ్రి కుమార త్రియేక దేవ, తండ్రి కుమారుడు త్రియేకుడు ముగ్గురు ఒక్కడే అని చెప్తున్న వాళ్ళు కళ్ళు పెట్టి ఈ మాటల్ని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామందిని చెరిచారు మీరు, ఇప్పటికే చాలామంది మనుషులు చెరిచారు. ఏమండి, ఎవ్వరు నోరు ఎత్తిన తండ్రి కుమార త్రియేక దేవ అనే మాటలు మాట్లాడుతున్నారు కదండి. అలా మాట్లాడుతున్న వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి, కళ్ళు పెట్టి వచనాలను చూడాలి. దేవుని పిల్లరా, మనం కూడా కళ్ళు పెట్టి చూద్దాం. ఇంతకు తండ్రి యేసుక్రీస్తు ఇద్దరు ఒక్కడో వేరుగా ఉన్నారో చూడండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. యెహోవా అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన అభిషిక్తుడు అంటే ఎవరు? ఆయన అభిషిక్తుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు, క్షమించండి, తండ్రి అభిషేకించి పంపినవాడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారని మనకు తెలుసు. ఎందుకంటే క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటని బైబిల్లో మనం చూడగలుగుతాం. కొత్త నిబంధనలో మాటికి అభిషిక్తుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి అభిషేకించి పంపినవాడు. ఇంతకు మరి తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తును మరి ఎప్పుడు అభిషేకించాడు? యేసుక్రీస్తును మరి ఎప్పుడు అభిషేకించాడు? లేదా మరలా ఒక ప్రశ్న వేసుకొని, అసలు తండ్రి అభిషేకించాడని మనం డైరెక్ట్ అయిపోకుండా యేసుక్రీస్తును అభిషేకించిన వారు ఎవరు అని మనం బైబిల్ లేఖనాలను చూడగలిగితే, క్రీస్తుని ఎవరు అభిషేకించారు అనే లేఖనాలను మనం ఆలోచిస్తే, మరి అపోస్తులు ప్రార్థిస్తూ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం 28వ వచనంలో చెప్పాడు చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 27, 28 ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పెంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే యేసుక్రీస్తు వారిని అభిషేక్తుడుగా ఎవరు అభిషేకించారండి? తండ్రి అనే దేవుడు. ఎలా అభిషేకించాడు? మరలా ప్రశ్న. ఎవరు అభిషేకించారంటే తండ్రి అనే దేవుడు అభిషేకించాడు. మరి ఎలా అభిషేకించాడు? మరలా బైబిల్లో చూసుకోవాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే.
అన్నాడు చూడండి. ఏమండి, ఎలా అభిషేకించాడటండి యేసుక్రీస్తు వారిని తండ్రి? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. అంటే యెహోవా అనగా తండ్రి అయిన దేవుడని, ఆయన అభిషిక్తుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు అని, ఇద్దరుగా ఉన్నారు అని, భూరాజులు ఈ ఇద్దరికి వ్యతిరేకముగా లేచారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరొక మాట, తండ్రి యేసుక్రీస్తు వేరువేరని తెలియజేసే మరొక మాట సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చూడండి దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనంలో రెండవ మాటను చూద్దాం. రెండవ మాట, ఆకాశమునకి చదవండి, లైన్గా చదవండి. మరి ఆకాశమునకి ఎక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? బట్టతో నీటిని కట్టినవాడు, భూమి యొక్క దిక్కులను స్థాపించిన వాడు ఎవరండి? సృష్టికర్త ఎవరండి? తండ్రి అయిన దేవుడు అని చెప్తున్నాడు చూడండి. ఏమండి, మరి ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అన్నాడు చూడండి. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మీకు తెలిసి ఉన్నదా అంటున్నాడంటే తండ్రిగా ఉన్నాడని సపరేట్గా, కుమారుడని యేసుక్రీస్తు సపరేట్గా ఆయన కుమారుడుగా ఉన్నాడు అని వాళ్ళు సపరేట్గా కాదు, వారికి పేర్లు కూడా వారి పేర్లు సపరేట్గా ఉన్నాయి అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. మరి తండ్రి నామము ఏ నామము మీకు తెలుసు. బైబిల్లో ఆయనే చెప్పిన, నేను ఉన్నవాడను అంటే నేను యెహోవాను అన్నాడు. మరి కుమారుడు అయినటువంటి ఆయనకున్న పేరేంటి? తండ్రి అయిన కుమారుడి పేరు ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు అంటాడు చూడండి దేవుని పిల్లలారా. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో, ఆయన సపరేట్గా ఉన్నాడు, ఆయన కుమారుడు సపరేట్గా ఉన్నాడు. ఆయనకు ఒక నామం ఉంది, ఆయన కుమారుడికి ఒక నామం ఉంది అని బైబిల్ చెప్తుంది. ఇంకా ఆయన సపరేటు, కుమారుడు సపరేటు, ఆయనకు ఒక నామం, కుమారుడికి ఒక నామం, ఎవరి పేర్లు వాళ్ళకి సపరేట్గా ఉన్నాయని తెలియజేసే మరొక మాటను చూడండి. కొత్త నిబంధన కాలంలో ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను భక్తులు, అపోస్తలుడు యోహాను గారు రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. జాగ్రత్తగా చదవాలి, అండర్లైన్ కూడా చేసుకోండి సాధ్యమైతే. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల్ల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అన్నాడు చూడండి. ఆయన నామము, ఆయన తండ్రి నామము. ఆయన అంటే ఎవరు? ఆయన తండ్రి అంటే ఎవరు? ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక నామం ఉంది యేసుక్రీస్తుకు సపరేట్గా, ఆయన తండ్రి అయిన దేవునికి సపరేట్గా ఒక నామం ఉంది. వారి ఇరువురే అని చెప్తున్నాడు చూడండి. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నప్పుడు తండ్రి సపరేట్గా, కుమారుడైన యేసుక్రీస్తు సపరేట్గా, ఇద్దరుగా ఉన్నారనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇకపోతే అపోస్తలులు కూడా ప్రార్థన చేస్తూ, తండ్రికి ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలని మరి బైబిల్లో చూద్దాం. వారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 26వ వచనం, క్షమించండి 27వ వచనం, 28వ వచనం. మరలా చెప్తున్నాను, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం, 28వ వచనంలో వారు ఏమని మాట్లాడుతున్నారో ప్రార్థించేటప్పుడు అపోస్తలులు చూడండి. ఏమి జరగవలన నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణం ముందు నిజముగా కూడుకొనిరి అంటున్నాడు చూడండి దేవుని పిల్లలారా. ఏమండి, ఈ మాటను శ్రద్ధగా మనం చదువుతాం. ఇక్కడ ఏమంటున్నాడండి? నీ సేవకుడైన క్రీస్తుకు విరోధముగా, నీవు అభిషేకించిన నీ సేవకుడికి విరోధముగా అంటున్నాడు చూడండి దేవుని పిల్లలు. అంటే తండ్రికి ప్రార్థన చేస్తూ కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. అంతేనా? ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఇక్కడ తండ్రికి ప్రార్థిస్తున్నారు. ఎవరి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన అభిషేకించి పంపిన యేసుక్రీస్తు గురించి జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నాడు. అంటే తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నారు అనే సంగతి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని పిల్లలారా,
బైబిల్ని చేత పట్టుకుని నిరంతరము బైబిల్ చదువుతున్నటువంటి విశ్వాస బిడ్డలారా, జాగ్రత్తగా ఇప్పుడు మనం చూసిన రెఫరెన్స్లన్నీ మనం ఆలోచించినట్లయితే, తండ్రిగా పరలోకంలో ఉంటూ, ఆయన ఒక్కడుగా పరలోకంలో ఉంటూ, మరి తన కుమారుడైన యేసుక్రీస్తును, మరొక కుమారుడైన పరిశుద్ధాత్ముడిని ఒకరి తర్వాత ఒకరిని మన మేలు కోసం, మన రక్షణ కోసం, మన ఆదరణ కోసం ఒకరి తర్వాత ఒకరిని ఈ లోకంలోనికి పంపినట్లుగా, ఒకరిని 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి రమ్మన్నట్లుగా, మరొకరిని శాశ్వతంగా భూమి మీద రమ్మని చెప్పినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమండి, ఇంత స్పష్టంగా బైబిల్లో లేఖనాలు కనబడుతున్నప్పుడు మనవారు ఏమని చెప్తున్నారు? దీన్ని మొత్తం కాయగూరలన్నీ కలిపినట్టుగా కలగాపులగం చేసి ఏం చెప్తున్నారండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు, ముగ్గురు కలిపి ఒక్కడే, ముగ్గురు ఒక్కడే దేవుడు అని చెప్తున్నారు. ఇది తప్ప రైటా? ఎంత తప్ప మీరు ఆలోచించండి. ఎందుకంటే మనవారు ఇంకా ఏం చెప్తారంటే, ఇదిగో తండ్రి ఒకరి తర్వాత ఒకరిని లోకానికి పంపాడు కదా, మరి తండ్రిలో నుంచి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, మరలా వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు తండ్రిలోకి కలిసిపోయాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు పంపగా, ఆ తర్వాత ఈ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి తండ్రిలో కలిసిపోయాడు, కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఒక్కడే త్రియేకుడు అని కూడా అంటారండి ఈ వాక్యం తెలియని వారు. అలా ఏమన్నా బైబిల్ ఉందా? లేదు. దేవుడే అవతారాలు మార్చి ఒకరి తర్వాత ఒకరు, ఇదిగో తండ్రి అవతారం మార్చి కుమారుడుగా, యేసుక్రీస్తు అవతారం మార్చి పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్నాడు బైబిల్లో? ఎక్కడ లేదు కదండి. ముగ్గురుగా ఉన్నారు అని అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, మీకు ఒక విషయం చెప్పమంటారా? ఎందుకంటే తండ్రిలో నుంచి క్రీస్తు పరిశుద్ధాత్ములు తండ్రి కనగా వచ్చిన తర్వాత మరలా ఒకవేళ తండ్రిలోకి వెళ్ళిపోయారని అనుకుంటున్న వారికి అర్థమవడానికి ఒక మంచి సంగతిని చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. కుమారుడు అనగానే తండ్రిలో నుంచి రావటం తప్ప మరలా తండ్రిలోనికి వెళ్ళటం ఉండదు. ఉదాహరణకి మనం ఉన్నాం అనుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి 2 పిల్లలను కన్నాడు అనుకోండి. మొదటి కుమారుని కన్నాడు, రెండవ కుమారుని కన్నాడు, లేదా 3, 4, 5 ఇలా పిల్లలను కన్నాడు అనుకోండి. ఒక తండ్రిలో నుంచి పిల్లలు అంటే కుమారులు రావటం తప్ప, వచ్చిన తర్వాత వారు వేరువేరుగా ఉనికి కలిగి ఉంటారు తప్ప మరలా తండ్రిలోకి వెళ్ళిపోతారండి? నేనున్నానండి, నాకు 2 కుమారులు పుట్టారు అనుకోండి, వారు నా నుంచి రావటం తప్ప మరలా నాలోకి రాగలుగుతారా? వాళ్ళు మరలా నాలోకి దూరగలుగుతారా? వాళ్ళు మనిషిలోకి మనిషి దూరలేనప్పుడు, రానప్పుడు, అసంభవమైనప్పుడు, నా నుంచి వచ్చిన నా పెద్ద కుమారుడుగా వాడు వేరుగా ఉంటాడు, వచ్చిన చిన్న కుమారుడు వాడు వేరుగా ఉంటాడు తప్ప వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నాలోకి రావడం కానీ, బ్రతుకున్నప్పుడు మరలా నాలోకి రావడం కానీ ఎలాగైతే కుదరదో, తండ్రి కనగా వచ్చిన యేసుక్రీస్తు కానీ, తండ్రి కనగా వచ్చిన పరిశుద్ధాత్ముడు కానీ వచ్చిన తర్వాత వేరువేరుగా ఉంటారు కానీ మరలా తండ్రిలోనికి వెళ్ళిపోవటం ఉండదండి, ఉండదు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ఉన్నారు. మరి ఇలాగుంటున్నప్పుడు తండ్రి, కుమార, త్రియేక దేవ, ముగ్గురు ఒక్కడే, ఒకరి తర్వాత ఒక్కడే అవతారాలు మార్చుకుని వచ్చారని మన వాళ్ళు ఎలా చెప్పారు? ఈ వాదాన్ని లేవనెత్తిన వారిలో ఎక్కువ పర్సెంట్ మరి ఇతర గ్రంథాలలో నుంచి దేవుళ్ళకి వచ్చిన వారు, ముఖ్యంగా మన హిందూ దేశంలో బోధిస్తున్న బోధకులు ఎక్కువ పర్సెంట్ హైందవ వేదాలు నమ్మి వచ్చిన వారు కనుక, మరి ఏమండి అక్కడి నుంచి వచ్చిన వారికి ఏం తెలుసు అంటే, అక్కడ వీరు బాగా విన్నది ఏంటి అంటే, వీరు సినిమాల్లో కూడా బాగా చూసింది ఏంటంటే, జాగ్రత్తగా మీరు కూడా పాత సినిమాలు చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంటుందంటే, మరి గొప్ప వాళ్ళు పుడతారు. మరి భీష్ముడని, లేకపోతే మరి చాలామంది భీష్ముడు కానివ్వండి, తర్వాత ఇంకా ఆయన శిశుపాలుడు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ గురించి మరి పాత సినిమాలో ఏం చూపించారంటే, ఈ అవతార పురుషుడు ఆయన వచ్చి ఎప్పుడైతే ఆ మంచిగా బతికిన వారిని చంపేస్తాడో లేదా వాళ్ళు చచ్చిపోతారో, చచ్చిన తర్వాత వారి నుంచి ఒక చిన్న దీపం వస్తుంది. అలాగ దీపం వచ్చి ఎవరిలోకి వెళ్ళిపోతుంది? ఆ పరమాత్ముడికి, దేవుడిగా చెప్పబడుతున్నటువంటి పెద్ద బొమ్మ వచ్చేస్తుంది. అప్పటికి ఆయన పెద్ద అవతారం ఎత్తేసినాడు సినిమాల్లో. ఎన్టీ రామారావు వెనకాల చక్రం పెట్టుకొని చేతులను చేసి ఇలా చూస్తున్నాడు కిందికి. అక్కడ ఒక ఆయన చచ్చిపోతున్నాడు, భీష్ముడు చచ్చిపోతున్నాడు ఆ బాణాల మీద. ఆ చచ్చిపోయిన వెంటనే ఆ దీపం ఇలాగ వచ్చి ఎవరిలోకి వచ్చేసిందండి? ఆ దేవుళ్ళకి వచ్చి కలిసిపోతున్నట్లుగా మనకు సినిమాలో చూపించారు. ఈ సినిమాలో చూశారు వీళ్ళంతా. ఆ తర్వాత కూడా వాళ్ళ గ్రంథాల్లో చెప్తున్న మాటలు విన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు నమ్మి క్రైస్తవులుగా మారటం వల్ల ఆ సిద్ధాంతం తెచ్చి ఇక్కడ రుద్దారు. ఏమని? చచ్చిపోయిన తర్వాత మనం దేవుళ్ళకి వెళ్ళిపోతామని. అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? చచ్చిపోయిన తర్వాత మనం దేవుళ్ళకి వెళ్ళిపోతే, దేవుళ్ళకి దూరిపోతే ఇక నరకానికి వెళ్ళేది ఎవరు? నరకం ఎవరి కోసం? పరలోకం ఎవరి కోసం? నరకానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మందా, పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మందా? ఇంతకు పరలోకానికి నరకానికి వెళ్తారా? ఎవరు పరలోకానికి వెళ్ళరు, ఎవరు నరకానికి వెళ్ళరా? నరకానికి వెళ్ళే వాళ్ళు అనేకులు, నిత్యాగ్ని పాలయ్యే వాళ్ళు. తండ్రిలో నుంచి రావడం తప్ప తండ్రిలోకి వెళ్ళటం ఉండదు. వచ్చిన మనం అలాగా సపరేట్గా ఉంటాం. మనమే సపరేట్గా ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు తండ్రి కనగా బయటకు వచ్చిన తర్వాత మరలా ఆయనలోకి వెళ్ళిపోతారా?
అలాగని ఎక్కడైనా ఉందా? అందుకే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయి తండ్రిలో దూరిపోయాడు. తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడా? ఏమని చదివారు బైబిల్లో? తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు, తండ్రిలోకి లీనమైపోలేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇవన్నీ తెలియని వారు పలికినటువంటి మాటలు. అంటే ఇప్పుడు మనం చూసినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, తండ్రి తండ్రిగా, కుమారుడు కుమారుడుగా, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడుగా, ముగ్గురుగా మరి సపరేట్గా ఉన్నారని, ముగ్గురు ఒక్కడు కాదని, త్రియేక దేవుడు కాదు అని, అది తప్పు అని మనకి ఇక్కడ అర్థమైంది. ఇదే కాదు, మీకు ఆయాసం వచ్చేంత వరకు గుక్క తిప్పుకోకుండా కుప్పలు తెప్పలుగా బైబిల్లో ఎన్నో రెఫరెన్స్లను నేను చూపించగలను. ఇప్పటికీ ఇవి మనసులో పెట్టుకోండి. మరలా నెక్స్ట్ పార్ట్లో కూడా నేను మాట్లాడతాను. మరి దేవుని పిల్లలారా, దీన్ని మనసులో పెట్టుకుంటే మరి ఇంత క్లిస్టల్ క్లియర్గా తండ్రి గురించి, క్రీస్తు గురించి, పరిశుద్ధాత్ముల గురించి, తండ్రికి పుట్టుక లేదని, ఆయన ఉన్నవాడని, క్రీస్తుకు పరిశుద్ధాత్మకు మరి పుట్టుకలు ఉన్నాయి అని, వాళ్ళని పంపించిన వారితో ఇలా లక్షణంగా పంపించేశారని ఇన్ని రెఫరెన్సులు బైబిల్లో మనకు కనబడుతున్నప్పుడు, మేము వేరువేరుగా ఉన్న ముర్రో అని వాళ్ళు మొత్తుకుంటున్నా, వారు వాక్యంలో సెలవిస్తున్నా ముగ్గురు ఒకడే అని మన వాళ్ళు అనటానికి కారణం ఏంటి? ఉంది కారణం. ఇలా అనటానికి కారణం ఏంటి తెలుసా అండి? కొన్ని వచనాలని వారు అపార్థము చేసుకున్నారు, కొన్ని మాటలని మన వారు అపార్థం చేసుకున్నారు. ఇంతకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా, ముగ్గురు ఒక్కడే అని చెబుతున్న వారు ఏ వచనాలను అపార్థము చేసుకున్నారో, మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురుగా ఉన్నారని చెబుతున్నప్పుడు మనతో వాదించటానికి ఏ వచనాలను మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారో, వారు వేటిని బట్టి అపార్థం చేసుకొని ఆధారాలు అనుకుంటున్నారో, వారు ఆధారాలుగా చూపిస్తున్న మాటలని మరి మీకు చూపిస్తాను. అవి కూడా చూద్దాం. ఎందుకంటే పాపం ఈ మాటలను చూసి పొరబడ్డారండి మన వాళ్ళు. ఏ మాటలను చూసి అపార్థం చేసుకున్నారో తెలుసా అండి? ఏ మాటలను చూసి అపార్థం చేసుకున్నారో తెలుసా? ఇన్ని మాటలు ముగ్గురే అని ఘంటాపదంగా చెబుతున్నా మరలా ముగ్గురు ఒక్కడే అని చెప్పటానికి వారు అపార్థం చేసుకున్న మాటల్ని మరి మీకు ఇప్పుడు చూపిస్తాను. దయచేసి మీరు చూడండి. చిక్కుముడు లాంటి మాటల్ని వాక్యపు వెలుగులో, వాక్యపు క్రమంలో వాక్యాన్ని విభజిస్తే ఈజీగా విడిపోతాయి. మరి ఎక్కడ అపార్థం చేసుకున్నారు, ఏ మాటలను అపార్థం చేసుకుని ముగ్గురు ఒక్కడే అని చెబుతున్నారో మరి కొంచెం ఓపిక చేసుకుని మనం చూద్దాం. దేవుని పిల్లలారా, ఒక్కొక్కటిగా వాటిని కూడా విడగొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. చూస్తారా మరి ఓపిక మాటల్ని?